హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే నిన్నటి బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. డైలీ బ్లాగ్స్ అయితే నేను ఏమేమి పనులు చేసుకుంటానో అవైతే సింపుల్గా షేర్ చేస్తున్నాను. ఇంకా పూజ అయితే ఇవాళ మధ్య చేసిందండి. ఇంకా కొంచెం ఇల్లు సర్దుకోవటం ఉంది, అందుకని కొంచెం లేటుగా లేస్తున్నాను పని చేసుకోవటం. అది కాక చాలా రోజుల నుంచి నాకు అలవాటు పడ్డాను, ఎందుకంటే లేటుగా నిద్రపోవటం. అందువలన ఇప్పటికిప్పుడు మారిపోదు కదా, త్వరగా పడుకున్నాక నిద్ర రావట్లేదు. అందుకని లేటుగా నిద్రపోవటం వల్ల లేటుగా లేస్తున్నాను. ఇంకా కిచెన్ నాకు నచ్చినట్టుగా కొద్దిగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా క్లీన్ అయితే కాలేదు, ఇంకా కొంచెం కొంచెం రోజు కొద్దిగా చేసుకుంటూ ఇంకా కుకింగ్ చేసే పని కూడా ఇప్పుడు ఎక్కువగా, ఎందుకంటే పిల్లలిద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు, ఇంకా కాలేజ్ స్టార్ట్ కాలేదు. అందరం ఇంటి దగ్గరే ఉంటే వండటం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇంకా అట్లా వంట చేసుకుంటూ కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటూ అలా ఉన్నాను. కిచెన్ ఇవాళ కొద్దిగా నాకు నచ్చినట్టు అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి. కిచెన్ అనేది నీట్గా ఉంటే ఎంతసేపు వంట చేసినా కానీ నాకైతే అలసట రాదు. చుట్టూ పరిసరాలు గ్రీన్గా మంచిగా ఉంటే ఎంతసేపు కిచెన్లో ఉన్నా అలసట అనిపించదు. అందుకని అలా అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను సింపుల్గా. పెద్దగా ఏదో కాస్ట్లీ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఎప్పుడు నేను పెట్టానండి, ఎందుకంటే నాకు అంత కాస్ట్లీవి కొని ఇంట్లో డెకరేషన్ చేసే అంత ఇష్టం ఉండదు. ప్లస్ అంత హోదా కూడా లేదనుకో, అదొక విషయం. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్, ఏదో ఇల్లు ఒక్కటే అలా ఉందండి అంతే, ఏమో పెద్దగా ఉన్నోళ్ళం అయితే కాదు. ఇంకా పువ్వులు చెట్లు ఇవే అండి, నేను చిన్నగా అలా మొక్కలు అవి పెట్టుకొని అలా మురిసిపోతూ ఉంటాను. ఫ్రెష్గా పువ్వులు అయితే కొంచెం చూడటానికి మనకి బాగుంటుంది కదా. మన పరిసరాల చుట్టూ అనేది అందంగా ఉంటే మనసుకు కూడా ఉల్లాసంగా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది కదా. అందుకని అలా అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇంకా కొన్ని పువ్వులు ఇక్కడ గన్నేరు పువ్వులు పెట్టుకున్నాను, ఎల్లో కలర్వి. ఇంకా బుద్ధుడు ఉన్నాడు చిన్న బొమ్మ, అక్కడ పెట్టేస్తాను ఇవి. ఇంకా కొన్ని మొక్కలు అయితే పెట్టుకోవాలండి, కొంచెం మొక్కలు పెట్టుకోవాలి. ఇంకా కొంచెం బాగా నీట్గా అయితే ఇల్లు సర్దుకోవాలి, కొద్దిగా అవుతుంది. ఇంక ఇవాళ వంట అయితే లేట్గానే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా ఆల్రెడీ లేటుగా నిద్రలేస్తున్నానని. లేటుగా పడుకోవటం వల్ల లేటుగా నిద్రలేస్తాం, అంతే కదా. చాలా రోజుల నుంచి మనం ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిన తర్వాత మళ్ళీ మార్చడం కష్టము. అందుకని దోశ చేస్తున్నాను, దోశలకి చట్నీ చేస్తున్నాను, సింపుల్గా అయిపోతుందని. పుట్నాల పప్పులు ఉన్నాయి కదా, పుట్నాల పప్పులు చట్నీ చేద్దామని కొన్ని పచ్చిమిరపకాయలు అయితే మగ్గించాను. కొద్దిగా మగ్గితే సరిపోతుందండి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా మగ్గినా కానీ పుట్నాల పప్పుల చట్నీ అనేది టేస్ట్ మారుతుంది. జస్ట్ కొంచెం పచ్చి వాసన పోతే బాగుంటుంది. నేను ఎలా చేస్తానంటే, పుట్నాల పప్పులు ఉన్నాయి కదా, పుట్నాల పప్పులు అవి అండి, శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు, కొద్దిగా పచ్చి కొబ్బరి, కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాలు. ఎందుకంటే మనకి కొత్తిమీర లేనప్పుడు ధనియాలు వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా బెల్లము, 2 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టి తాలింపు వేస్తాను. ఇంకా అన్నీ కూడా మిక్సీ వేద్దామని ఇందులో వేస్తున్నాను. కొంచెం మగ్గించుకునేటప్పుడు ఈ పప్పులు కూడా నూనెలో వేసి మగ్గించుకున్న టేస్ట్ బాగానే ఉంటుందండి. పచ్చి కొబ్బరి ఉంటే వేస్తాను, ఒట్టి కొబ్బరి అయితే వేయనండి. కొద్దిగా పచ్చి కొబ్బరి ఉంది, అందుకని అదైతే వేస్తున్నాను. ఇందులో బెల్లం ఎందుకు వేస్తున్నా అంటే, కొద్దిగా వేస్తానండి. ఎక్కువ వేసినా జీలకర్ర కానీ ధనియాలు కానీ బెల్లం కానీ టేస్ట్ అనేది మారిపోతుంది. కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ బ్యాలెన్స్ అవటానికి. మనము ఏదైనా పులుపు కారం ఉప్పు అన్నీ సమపాలంగా వేసినప్పుడు కొంచెం టేస్ట్ రావాలంటే ఏదైనా కర్రీలో కానీ ఏదైనా కొద్దిగా బెల్లం వేస్తే టేస్ట్ అనేది వస్తుంది. అందుకని కొద్దిగా బెల్లం అయితే వేసానండి. దాదాపుగా చాలామంది బెల్లం వేసుకోరు. ఈ చట్నీలో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే, చిన్నదండి కొద్దిగా వేసాను బెల్లం తురుము, అది వేస్తే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, అందుకు వేసాను. కరివేపాకు ఉంటే పచ్చి కరివేపాకు వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా మరీ చిక్కగా కాకుండా మరీ పలుసు కాకుండా మధ్య రకంగా చట్నీ అయితే మిక్సీ వేసాను. ఈ పుట్నాల పప్పుల చట్నీకి కంపల్సరీ పోపు వేయాలండి. మామూలుగా మనం పల్లి చట్నీ చేసుకుంటాం కదా, దానికి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. నేనైతే పల్లి చట్నీకి పోపు అనేది అప్పుడప్పుడు స్కిప్ చేస్తాను, కానీ దీనికి పోపు వేస్తేనే కమ్మదనం ఉంటుంది. ఏ చట్నీ చేసుకున్నా మనం కమ్మగా ఉంటేనే కదా పిల్లలు దోశ కానీ ఇడ్లీ కానీ బాగా తినేది. అందుకని కమ్మగా ఉండాలంటే పోపు వేయాలి. స్టీల్ కడాయి కదా, వేసిన వెంటనే చిటపట్లాడి నల్లగా అవుతున్నాయి. మనకి ఏదైనా పల్చగా ఉంటే కనుక ఆ స్టీల్ కడాయి పోపు అనేది మాడిపోతుంది. నేను ఇంకా ఎండు కరివేపాకు ఉంటే కొద్దిగా వేసానండి. ఈ స్టీల్ కడాయిలే ఎక్కువ యూజ్ చేస్తున్నాను, ఇత్తడివి కొంచెం పక్కన పెట్టేశాను. మట్టివి ఉన్నాయి కానీ మట్టిది అయితే చాలా రోజులు వాడిందానా అది క్రాక్ ఇచ్చిందండి, అందుకని అలా వెజిటబుల్స్ పెట్టుకోవడానికి మాత్రం యూజ్ చేస్తున్నాను. మళ్ళీ తెచ్చుకోవాలి. 4-5 తెచ్చాను మట్టివి, అవి 4-5 కూడా ఒకటే ఉంది మంచిగా, మిగతావన్నీ కూడా పాడైపోయాయి. అంటే పాడైతే ఎక్కువ రోజులు యూజ్ చేయటం వల్ల అవి క్రాక్స్ ఇచ్చాయి. మట్టివి అంతే కదా, మనం చాలా రోజులు వాడితే క్రాక్స్ ఇస్తాయి. అందుకని ఇంకా స్టీల్ది పల్చగా ఉంటే దాంట్లో అయితే పోపు పెట్టుకుంటున్నాను. పోపు అంతా వేసి పక్కనైతే పెడుతున్నానండి చట్నీ.
దోస బ్యాటర్ని మనం ఎప్పుడైనా కలిపేటప్పుడు ఒక సైడే కలపాలి. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ ఫర్మెంటేషన్ అయ్యి అందులో ఎయిర్ అనేది వచ్చి ఉంటుంది. అది ఎంత పోకుండా ఉండాలి అంటే మనం ఒక సైడే కలపాలి. ఇంకా ఇందులో కూడా అసలు మామూలుగా దోస పిండి కానీ మనం ఏదైనా పులియబెడతాం కదా, వాటిలలో సోడా ఉప్పు అనేది వేయకూడదు. సోడా ఉప్పు వేస్తే ఏమవుతుందంటే చాలామంది వేసుకుంటారు, దాని గురించి చెప్తున్నాను నేనైతే వేయను, మామూలు సాల్టే వేసాను. సోడా ఉప్పు వేస్తే ఏమంటే ఇందులో మనకి మంచిగా అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. పులిసిన వాటిలలో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా అంతా పోతుందనమాట. అందుకని పులిసిన వాటిలలో ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలాంటి ఏమైనా పులియబెట్టుకున్న వాటిల్లో దాదాపుగా అసలు సోడా ఉప్పు అనేది వేయకూడదు. అందుకని ఎవరైనా వేస్తే వాళ్ళ కోసం అని చెప్తున్నానండి. నేనైతే వెయ్యను. ఇంకా కొన్ని వాటర్ అయితే వేసి కలిపి దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకుని సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా నేను మళ్ళీ చక్కెర అయితే వేస్తాను. ఎందుకంటే అది టేస్ట్ వస్తుంది, ప్లస్ కలర్ వస్తుంది. మెంతులు లేవు, నార్మల్గా మెంతులు ఉంటే మెంతులు వేసేదాన్ని, మెంతులు లేవు. అందుకని కొంచెం కలర్ కోసమని చక్కెర కూడా వేశాను. మనం సాల్ట్ వేసి చక్కెర వేసి కలిపిన తర్వాత కొద్దిసేపు ఉండి ఆ తర్వాత దోశ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ సాల్ట్ అనేది పిండికి పట్టుకుంటే మంచిగా ఉంటుంది. అందుకని ఇంకా కలిపి పక్కన పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత దోశ అయితే పోస్తున్నాను అండి. దోశ పన్నము మాది ఐరన్ కడాయి, అదండి క్యాస్ట్ ఐరన్ కడాయి. కొంచెం ప్రతిసారి దోశ పోసే ముందుగా కంపల్సరీ ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ రుద్దితేనే ఈ దోశలు అనేది బాగా వస్తాయి. ఫస్ట్ అయితే చిన్న దోశ వేస్తున్నాను. చిన్న దోశ వేసేలోపు ఈ పెన్నెం కూడా మంచిగా హీట్ ఎక్కి నెక్స్ట్ దోశకి మంచిగా వస్తుంది కదా అని చిన్నదైతే వేసి అది తీసేసి మళ్ళీ అయితే వేస్తాను. ఒకటి చిన్నదైతే వేసానండి. మామూలుగా దిష్టి దోశ అంటారు కదా, అదే అండి. ఏదైనా మనం వంటలు చేసేటప్పుడు దిష్టి దోశ, దిష్టికి ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు తీసి ఒకటి పక్కన పెడతాం కదా, అలానే అనుకో ఒకటి దిష్టి దోశ అదే వేసేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే దాదాపుగా నేను ఎప్పుడు చపాతీ కాల్చను. అంతకుముందు సారి ఏమైందంటే నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి వంట చేసేటప్పుడు నేను చపాతీ చేస్తుంటే మా అత్తయ్య రొట్టె చేసింది. 2 పెన్నెలు అవసరమై నేను ఈ పెన్నెం మీద చపాతీ చేస్తే మా అత్తయ్య ఏమో ఇంకో పెన్నెం మీద రొట్టె చేసింది అనమాట. ఆ చపాతీ చేశాను కదా, లేస్ వస్తుందో లేస్ రాదా అని చిన్నది వేసి ట్రైల్ అలా చూశాను అనమాట. లేస్ వచ్చింది. చపాతీ కాలిస్తే ఈ పెన్నెం మీద దోశలు సరిగ్గా రావు, అందుకని చిన్నది వేశాను. దిష్టి దోశ కూడా అనుకోండి, అలా ఒకటి వేసి ట్రై చేసి పక్కకు చేశాను. ఈలోపు పెన్నెం కూడా హీట్ ఎక్కుతుంది. మనకి పెన్నెం అనేది మంచిగా హీట్ ఎక్కితేనే దోశకి కూడా లేస్ వస్తుంది. ఇంకా ఆనియన్ అయితే కంపల్సరీ అండి. ప్రతిసారి అయితే ఆయిల్ పొయ్యను. ఆయిల్ పూస్తే మళ్ళీ మనకి దోశ అనేది పోసినప్పుడు సరిగ్గా రాదు ఫస్ట్ ఆయిల్ పూస్తే. అందుకని నేను దోశ వేసిన తర్వాత దోశ పైన వేస్తాను. పెన్నానికి ఆయిల్ అప్లై చేయను. అప్లై చేస్తే మనకి దోశ పొయ్యటం అనేది రాదు, గుబ్బలు గుబ్బలుగా వచ్చేస్తుంది. అందుకని పైన అయితే వేస్తాను. ఇంకా దోశలు అయితే అసలు చేసే వాళ్ళకి విసుగు వస్తుంది. మా ఇంట్లో అయితే తినే వాళ్ళకి విసుగు రాదు. పిల్లలు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి దోశ పట్టినా కానీ తింటారండి. అసలు చేయటమే విసుగు, కానీ వాళ్ళకి తినటం అనేది విసుగు అస్సలు ఉండదు. మనం చేస్తూ ఉంటే అలా తింటూ ఉంటారు. 4-5 దోశలైనా, ఇంకా ఎగ్ దోశలు, ఇంకా ఉల్లి కారం దోశలు, రకరకాల దోశలు అనమాట. దోశలలో కూడా అంటే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా వాళ్ళకి బోరు కొట్టకుండా వెరైటీగా అట్లా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి మసాలా దోశ కూడా వేస్తుంటాను. ఈరోజైతే ఇంకా నాకు ఓపిక లేక ఒక చట్నీ ఒక్కటే చేశానండి. అంతకుముందు చేసింది, ముందు రోజు చేసింది ఎర్ర చట్నీ ఉంటే అది దీనిపైన అప్లై చేసి పప్పుల పొడి, ఇంకొక ఎర్ర కారం ఉంది, ఆ కారం వేసి అలా అయితే ఇచ్చాను. మళ్ళీ ఈవినింగ్ అయితే కనుక ఒక్కొక్కసారి ఎగ్ దోశ ఇస్తాను. ఎగ్ దోశ అయితే ఒకటైతే సరిపోతుంది. ఇవైతే 2-3 వేయాలి. ఉదయాన్నే ఇంక ఎగ్ ఎందుకని వేయలేదు ఈరోజు. కొద్దిగా కారం అయితే అప్లై చేస్తున్నాను, ఎర్రకారం అంటే ఇది ఉల్లిపాయలు, టమాటాలు, మనకి ఎండుమిర్చి ఉంటాయి కదా, అవన్నీ నూనెలో మగ్గించి చట్నీ చేశాను అన్నం లేకని. ఇది దోశకు కూడా అప్లై చేస్తే బాగుంటుంది. అందుకని అలా అప్లై చేసి కొద్దిగా మామూలు పప్పుల పొడి ఉంటుంది కదా ఇంట్లో, ఆ పప్పుల పొడి కొద్దిగా చల్లి ఇస్తే కనుక పిల్లలు బాగా తింటారు. మా పిల్లలకి అసలు దోశ అంటే ప్రాణం అండి. ఎందుకంటే ఒక 2 ఏళ్ళు ఇప్పుడు పెద్ద అబ్బాయి ఆల్రెడీ హాస్టల్లో ఉండొచ్చాడు. వాడికైతే ఇంకా పాప హాస్టల్లో దోశ దొరకదు కదా, అందుకని దోశ అంటే ఎక్కువ ఇష్టము. ఇంకా చిన్నాడికి కూడా చాలా రోజులు ఒక 2 ఇయర్స్ హాస్టల్లో ఉన్నాడు. వాడికి ఇంకా ఎప్పుడన్నా ఇడ్లీ పెట్టారనుకో, అమ్మో ఇడ్లీ వద్దంటే వాళ్ళకి హాస్టల్లో ఉండి ఇడ్లీ తిని అంత వెగటేసింది అనమాట. డైలీ పెట్టి ఈ ఇడ్లీ కన్నా దోశ ఎక్కువ ఇష్టపడతాడు. అందుకని ఎక్కువగా ఇడ్లీ కన్నా దోశ ఎక్కువగా చేస్తుంటాను నేను, పిల్లలకి ఇష్టం కదా అని. ఇంకా ఉండేది కూడా మా పిల్లలు
అంటే పెద్ద అబ్బాయి మళ్ళీ ఒక వారానికి వెళ్ళిపోతాడు కాలేజ్కి. ఇంక ఈలోపు 2 సార్లైనా దోశ వేసి పెడదాం పాపం వాడికి అనేసి అందుకని దోశ వేస్తున్నాను. దోశ నాకైతే కొంచెం సిమ్లో పెట్టుకొని ఎర్రగా కాల్చుకొని క్రిస్పీగా కొంచెం ఎర్రకారం అప్లై చేసి కారంగా తినటం నాకు ఇష్టం అండి. అందుకని కొంచెం సిమ్లో పెట్టి పిల్లలకు కూడా అంతే, మా 2 పిల్లలకి అలానే అలవాటు చేశాను. వాళ్ళకి మంచిగా కారం అప్లై చేసి కారం దోశలు కొంచెం నెయ్యి వేస్తాను, ఉంటే నెయ్యి కూడా వేసేదాన్ని. ఇప్పుడైతే నెయ్యి లేదండి, ఈ మధ్య చాలా రోజులైంది నెయ్యి చేయక. నెయ్యి ఉంటే ఈ కారం దోశల్లో కొద్దిగా నెయ్యి వేసామంటే ఇంకా చాలా బాగుంటాయి. ఒక 2 దోశలైనా నెయ్యి దోశలు లేదంటే ఎగ్ దోశ అలా వేసుకుంటే కారం అప్లై చేసి ఇంకా సూపర్గా ఉంటాయి. ఇంకొకటి దోశ అయితే పోస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం స్టైల్ ఉంటుంది కదా దోశలు చేయటంలో కూడా తినటంలో కూడా. అంటే కొంతమంది క్రిస్పీగా తింటారు, కొంతమంది మందంగా మెత్తగా ఉండేవి తింటారు. మా ఇంట్లో అయితే మా అత్తయ్య మా వారు మందంగా మెత్తగా ఉండే దోశలు తింటారు. మా మామయ్య మా పిల్లలిద్దరు మేమైతే క్రిస్పీగా ఉండేవి తింటాం. అట్లా మనుషులలో తేడా ఉంటుంది కదా దోశలు తింటే. నేను ఇంకా ఎవరికి ఎలా కావాలో అలా పోసిస్తాను. నేను ఇంకా మెంతులు అయితే వేయలేదు, అందుకని మరీ ఎర్రగా అయితే దోశలు రాలేదు. మెంతులు వేయలేదు, అటుకులు కూడా వేయలేదు ఈసారి. ఎందుకంటే కొంచెం సమ్మర్లో మనం అటుకులు వేసామంటే ఎక్కువ పులిసిపోతుంది. 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ వెంటనే పులిసిపోతుంది ఎండలకి. అందుకని ఈ మధ్య కొంచెం అటుకులు వేయటం తగ్గించాను. మళ్ళీ వింటర్ సీజన్లో అయితే మనం అటుకులు వేసుకుంటే కలర్ వస్తుంది, బాగుంటాయి. అందుకని అటుకులు అయితే వేయలేదు. కొంచెం అందుకు తెల్లగా ఉంది, కానీ మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే శనగబాయలు ఎక్కువ వేస్తాను నేను. ఇంకా మినపగుళ్ళు కూడా కొంచెం 3 గ్లాసుల బియ్యం అయితే 1 గ్లాసు మినపగుళ్ళు వేస్తాను, 1/2 గ్లాసు శనగపప్పు వేస్తాను. మెంతులు లేదని మెంతులు అయితే వేయలేదు. మనకి ఉంటే వేస్తాము సమయానికి, లేకున్నా అడ్జస్ట్ అయ్యి అలానే దోశ బాట అయితే పట్టుకుంటాం కదా. ఇదిగోండి ఎర్రకారం దోశ. ఇంకా కొంచెం చట్నీ వేసి ఇంకా మా చిన్నబ్బాయికి అయితే ఇచ్చాను. ఈ ప్లేట్ మా చిన్నబ్బాయిది, ఎక్కువగా ఈ ప్లేట్లోనే పెట్టి మీకు చూపిస్తూ ఉంటాను కదా. ఈ ప్లేట్కి కూడా ఒక చరిత్ర ఉందండి. ఏంటంటే అది మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఎండ్ అయిపోతుంది వీడియో. ఆ ప్లేట్కున్న చరిత్ర మళ్ళీ ఇంకొక వీడియోలోనే చెప్తానులే. ఇంకా తిన్న తర్వాత మా వారు పప్పాయి కట్ చేస్తున్నాడు. ఆల్రెడీ నేనేమంటున్నానంటే ఇక్కడ మాట్లాడుతూ కట్ చేసాం. అన్ని పళ్ళు మాగిపోయినాయి తెచ్చావు. ఆల్రెడీ మామిడి పళ్ళు మాగిపోయిన వాసన వస్తున్నాయి, మామిడి పళ్ళు మాగిపోయినాయి. ఇవి కూడా మాగినయే తెచ్చాము. అన్నీ ఒకేసారి తినటం కాదు కదా, కొంచెం పచ్చి తేవచ్చు కదా అని చెబుతున్నాను. ఎక్కువగా పళ్ళు కట్ చేయటం అనేది మా వారే కట్ చేస్తాడు. ఎందుకంటే నేను కట్ చేస్తే ఇలా కట్ చేసావు అలా కట్ చేసావు అని పేర్లు పెడుతుంటాడు. అందుకని తనకే అప్పచెప్తాను. తనకి ఫీలింగ్ అనమాట, నేనైతే అందంగా నీట్గా కట్ చేస్తాను అన్న ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. నేనైతే అందంగా అంటే నీట్గా తినడానికి కట్ చేసుకోవడం కూడా ఆయనకి అందంగా ఉండాలి అని అంటాడు. అందుకని ఆయనకి అప్పచెప్తాను, నువ్వే కట్ చేసే మేము తింటామని. ఆయన ఇంటి దగ్గర ఉంటే మామిడి పళ్ళు కానీ ఇలా పప్పాయి ఏదైనా కట్ చేసే ఉంటే ఆయన కట్ చేస్తాడు. ఇంకా ఇండివిజువల్గా తినే అయితే ఇంకా అవి కడిగి టేబుల్ మీద పెడితే ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని తింటారు. అంటే నేరేడు పళ్ళు, ద్రాక్ష ఇలాంటివి అయితే ఇండివిజువల్గా తినే అయితే ఎవరికి కావాల్సిన వాళ్ళు తింటారు. ఇలా పప్పాయి అయితే మా వారు కట్ చేసి ఇస్తున్నాడు. తీయగా చాలా బాగుంది. ఇంకా తలా 2 పీసులు అయితే టిఫిన్ తిన్న తర్వాత తిన్నామండి. పనులు అయితే టిఫిన్ తిన్న తర్వాత దాదాపుగా ఇలాంటివి ఏమన్నా పనులు ఉంటే తింటాము. ఇంకా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ బెల్స్ అయితే బాగున్నాయి. అలా గాలికి బెల్స్ సౌండ్ వస్తా చాలా బాగున్నాయి. అవి మీషోలో తీసుకున్నాను, దాని లింక్ మళ్ళీ అయితే పెడతాను. ఇంకా ఇది ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 2 ఇయర్స్కి ఇప్పుడు ట్రైప్యాడ్ కొన్నాను మంచిది. ఇది కూడా అసలు 280 అంట అండి. మా వారు ఎవరితో 285 ఏమో అంట. ఎవరితో యూట్యూబ్ చూస్తూ డైలీగా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంటారు కదా, వాళ్ళు తీసుకున్నామని వాళ్ళు పెడితే బాగుందని. 7 అడుగులు ఉంది, చాలా స్టాండర్డ్ ఉంది, బాగుంది, చాలా తక్కువ రేటు. అందుకని ఆయనైతే తీసుకున్నాను. నేనైతే ఇంకా మంచిగా ఏది యూట్యూబ్ కోసం అనేది ఖర్చు అయితే చేయలేదు ఇంతవరకు. తను ఏమంటా అంటే మంచిగా చేస్తున్నావు కదా, ఇంకా చేసుకో, మంచి ట్రైప్యాడ్ ఉంటాయి కదా, ఇబ్బంది లేకుండా తీసుకుంటావు వీడియోస్ అని అయితే తీసుకున్నాడు. తక్కువ కాస్టే కదా అని నేను కూడా ఓకే అన్నాను. నేనైతే ఆర్డర్ చేయలేదు. నేను ఏది కూడా ₹1 ఖర్చు చేయడానికి ఆలోచిస్తాను, ఎందుకు అనవసరంగా అన్నట్టు. ఇంకా మా వారైతే ఉండాలి కదా ఎప్పటికైనా, ఇంకా ఈ స్టాండర్డ్గా ఉంటుందిలే అని ఆర్డర్ చేశాడు. ఇది ట్రైగాట్ అంట, దాదాపుగా 7 అడుగులు ఉంది. అన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకి అయితే లైట్ రాలేదు, కానీ ఇదైతే ట్రైప్యాడ్ బాగుంది.
లైట్ వస్తే ఇంకా కాస్ట్ అంట. నేనైతే వద్దులే అన్నాను ప్రస్తుతానికి. ఇదిగోండి హైట్ నాకు ఇంకా అడ్డం దీనికి రాక నిలువు తీశాను. ఎంత హైట్ ఉందో 7 అడుగులు ఉంది. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకా హైట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అంటే చాలా హైట్లో తీసేవి కూడా మనం రీల్స్ తీసుకోవటం కానీ ఏ దానికైనా బాగుంటాయి. నేనైతే రీల్స్ తీయనులేండి ఎప్పుడు, ఏదో మామూలుగా కుకింగ్ ఇంట్లో వీడియోస్ అవి తీసుకుంటాను. అలాంటి నా దగ్గర ఒక చిన్న ట్రైప్యాడ్ ఉంది, అది ఎప్పుడో తీసుకున్నాను. దాంతోనే అట్టట్ట తీసుకుంటూ ఉంటాను. కానీ మంచిగా ప్రాపర్గా మనం తీసి మంచిగా వీడియోస్ చేయాలంటే మంచి ట్రైప్యాడ్ మాత్రం కంపల్సరీ అండి. మంచి మొబైల్ ఉండాలి, మంచి ట్రైప్యాడ్ ఉండాలి. ఇంక పైన ఫిట్టింగ్ ఇవి వచ్చింటే అవి కూడా మా వారు ఫిట్ చేసి నాకు చూపిస్తున్నాడు, ఇలా ఫిట్ చేసుకోవాలి, ఇలా అడ్జస్ట్ చేసుకోవాలని. ఇది ఎవరైనా యూట్యూబర్లు చూస్తే వాళ్ళకి అవసరమైతే తీసుకుంటారు కదా అని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ట్రైప్యాడ్ అయితే చాలా బాగుంది, అమెజాన్ ఇంట్లో తీసుకున్నాము. ట్రైగాట్ కంపెనీ, ట్రైగాట్ మంచిగా ఉందండి, స్టాండర్డ్గానే ఉంది, వెయిట్ ఉంది, బాగుంది. ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువే కదా, 285 అంటే చాలా తక్కువ నాకు తెలిసి. నేను చూశాను కానీ ఇంతమంది చాలామంది 2000 3000 అలా పెట్టి తీసుకున్నాము అని అన్నారు యూట్యూబర్లు చాలామందిని. నేను ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగినప్పుడు ఇంకా నేను అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు ఇంకా మా వారు ఆర్డర్ చేశారు, మంచిగా వచ్చింది. ఇంకా సరే రిటర్న్ పెట్టేయకుండా మంచిగా ఉంచాను నేను కూడా. ఎప్పుడన్నా ఏదైనా తీసుకుంటే బాగాలేకుంటే మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాం కదా. ఇదిగోండి ట్రైగాట్ అమెజాన్ ఇంట్లో తీసుకున్నాము, బాగుంది. ఇంకా ఎవరికైనా కావాలంటే దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఇది పాత ట్రైప్యాడ్, ఇది ఇంకా హైట్ అయితే పెరగదు, ఇంకొంచెం పెరుగుతుంది అంతే. ఆల్రెడీ ఇరిగిపోయింది, ఇది ఇరిగిపోయింటే మా వారు ఏదో అట్లా టేపు చుట్టి అడ్జస్ట్ చేసి ఇచ్చాడనమాట. ఇరిగిపోయింటే ఇంకా ఇరిగిపోయిన తర్వాత నేను అలానే మొబైల్లో తీసుకొని కష్టపడుతుంటే మా వారు అలా సెట్ చేసి ఇచ్చాడనమాట. అందుకని నేను కష్టపడుతున్నానని ఒకటి బుక్ చేసి ఇచ్చారు. ఇంకా చాలా రోజుల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ అయితే చూస్తున్నాను. అంటే చాలా రోజుల నుంచి మూవీస్ ఏమీ చూడలేదండి నేనైతే. దాదాపుగా 4-5 మంత్స్ అయింది, ఒక్క మూవీ కూడా చూడలేదు. ఇది కూడా పర్ఫెక్ట్గా అంతా చూడలేదు, 1 గంట చూసాము. తర్వాత వంట చేయడానికి వెళ్ళాము. ఈవినింగ్ నేను మత్తయ్య మటక్కాయలు, మరుసటి రోజుకి మటక్కాయలు కర్రీ చేద్దామని అవి ఒలుచుకుంటూ అలా కర్రీ కోసం ఒలిస్తే మనకి టైం కూడా టీవీ చూస్తే సేవ్ అవుతుంది కదా అన్నట్టు ఒక మూవీ చూద్దామని పెట్టాం. కానీ కుదరలేదు అది పూర్తిగా చూడటం. చాలా రోజుల నుంచి అట్టే అవుతుంది, ఒక అర్ధగంట చూడటం, గంట చూడటం అలా అవుతుంది. పర్ఫెక్ట్గా ఒక మూవీ కూడా చూసింది అయితే లేదు. మా వారైతే మామూలుగా మూవీ వెళ్దామన్నాడు ఇవాళ. అంటే నేను రాను బాబోయ్, నాకు మూవీలు అవి ఇష్టం ఉండదు, టీవీలో చూస్తాను పెట్టు అంటే ఆ మూవీ ఉందని అది పెట్టాడు. అది చాలా నుంచి అనుకుంటున్నాను నేను చూద్దామని, అందుకని ఇవాళ అయితే కొద్దిగా చూశానండి. ఇవాళకైతే ఈ వీడియో ఇంతే అండి. ఇంకా మళ్ళీ ఇవి చేసేలోపు నాకు ఈవినింగ్ అయింది. ఈవినింగ్ మళ్ళీ రొట్టె చేసి, బీరకాయ కర్రీ చేసి, మళ్ళీ తోటకూర ఉంటే ఆ కర్రీ చేసి, రొట్టెలు చేసి, చపాతీ చేసే వరకు సరిపోయింది. ఇంకా అవైతే అన్నీ తీయలేదు, అన్నీ తీస్తే లెంతీ అవుతుంది కదా. అందుకని ఈ వీడియో అయితే ఇంతే అండి. ఇంతటితో సెలవు, బాయ్.